నెత్తురు లేనివాడిని. ఈ అవమానాన్ని నేను భరించలేను. నా వల్ల కాదు. అంటే నా వల్ల అవుతుందనా? చచ్చినా కాదు. నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్ ఎక్కటలేదన్నా. నాకు ఫుల్ కొట్టినా కిక్క కట్టలేదు. రే గాలి, కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధన చేశాడు రా. 100 మంది ముందు చందనాచారి లాగేశాడు. తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు ఏం చేశాడు రా. కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేసాడు. అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే అన్నేం చేశాడు రా. సైలెంట్ గా వచ్చేసాడు. అదే 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 రాంగ్ స్టాప్. పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది. మంచి వాళ్ళు కదా అని మంచిగా నువ్వు వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇలా కాదన్నా, మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకిస్తే చచ్చినట్టు లైన్లోకి వస్తారు. Come on, have it. భారతి రావే, బయటికి రా. రా నిన్ననే బయటికి రా. బయటికి రావే భారతి. భారతి బయటికి రావే. పొద్దున్న లేదో వేరన్నారులా చంపేస్తాను చింపేస్తారని వాగావు. ఇప్పుడు పిరిగి బదులు లోపల దాక్కున్నావటే. రావే. అమ్మా భారతి, నువ్వు వెళ్ళొద్దమ్మా. వాడు బాగా తాగొచ్చినట్టున్నాడు. ఏమంటే వాడు మరీ రెచ్చిపోతాడమ్మా. అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాగి వాడే పోతాడు. ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటైపోతుంది వాడికి. వదలండి. అమ్మా ఓయ్ రావే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చానా? మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికి వస్తే నేను గూంటాన్ని రౌడీనట్టు నోటికొచ్చేట్టు మాట్లాడతావా? నువ్వు అవును, నువ్వు కాదుకూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది. అది చెప్పడానికే వచ్చాను. నేను రౌడీనే, గూండానే. అయితే నేను ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా? ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా? తాకుండా వచ్చి మర్యాదగా వాగితే నువ్వు విన్నావా? అందుకే నేను తాగొచ్చాను. నేనెందుకు తాగానో తెలుసా? పొద్దున్న నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక. నాకంటే ముష్టోన్ని కుష్టోన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా? ముష్టోన్ని పెళ్లి చేసుకుంటే అడుక్కుని తినాలి, కుష్టోన్ని పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి. వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి మొహవా? నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా. చూడు, నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళానివి. ఇది ఫిక్స్. ఏయ్ ముసలాళ్ళారా, మీరు వినండి. రేపు 16వ తారీఖున భారత్కి నాకు పెళ్లి. అన్ని సిద్ధం చేసుకోండి. ఏవైనా పిచ్చి వేషాలు వేశారో పుచ్చులు ఎగిరిపోతాయి. ఓకే, గుడ్ నైట్. పంతులు అయ్యా, నేను భారతి మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది? చాలా పవిత్రంగా ఉంటుందండి. సౌందర్య అమరీష్ పురి, రచన రామిరెడ్డి, మాధురి దీక్షిత్ కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నయ్యా. హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? శ్రీలంకలో జాఫ్నా అడవులని ఒకటి ఉన్నాయండి. అక్కడికి వెళితే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి. మీకు మాకు కూడా. అన్నా, రేపు 16వ తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం. వీడియో కెమెరా వాళ్ళకి, బ్యాండ్ మేళ వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి వచ్చామని చెప్పా. కాకపోతే భోజనాలకి ట్రబుల్ అయ్యేలా ఉందన్న. మన లెవెల్ కి సరిపోద్ది కదా అని కృష్ణ ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాం. హెడ్కి 400 అవుద్దని క్యాష్ కట్టమంటున్నాడు. క్యాష్? నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టాలన్నాడు. సంగతి నేను చూసుకుంటానులే. ఇదిగో పంతులు, అయ్యా నీ వాటా కింద కళ్యాణ మండపం, దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో. మంత్రాలు కూడా నీకే ఉచితం. అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందండి. తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా? కాదని కాదు, కాకపోతే గోల్డ్ కదా అని. అందుకే ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాం. అన్నా, నీ దగ్గర కళారాస్ లేదా? ఇక్కడ ఉంది. లైఫ్ లో ఉందండి. ఇది పెట్టు. ఇక్కడ కౌంట్. లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కాక ఏమవుతుందండి అయ్యా? ఫుల్ ఒరిజినల్. ఈ పూట ఇది చాలు. ఆవిడొస్తుంది ప్లీజ్. ఆ పసుపు కుంక పక్కన పెట్టేసి తమలపాకులు చట్టండి. మంత్రి గారు, పూజ అయిపోయింది కదా, తీర్థం ఇవ్వండి. కాలముచ్చారణం సర్వవ్యాధిని వారణం సమస్త. నేను విన్నది నిజమేనా? ఏంటి? భారతిని పెళ్లి చేసుకుంటానని తాగి వెళ్లి గొడవ చేసావట. తనంటే నీకు అంత ఇష్టమా?
ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ? ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది? పెళ్లికి రౌడీసమే అడ్డైతే మానేస్తాను. అంటే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావన్నమాట. చేస్తాను. అయితే వెళ్ళి పెళ్లి ఆపు. ఎవరిది? నువ్వు ప్రేమిస్తున్న భారతిది. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. మాంగళ్య దేవతాయే నమః. సుమంగళీర్యం మధురిమాతం సమేత భద్రతా సౌభాగ్యవస్తు. ఏమిటి చూస్తున్నారు? మధ్యలో ఆ రాక్షసుడు ఏమైనా వస్తాడేమోనని. శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. ఎలా వస్తాడు? బాబు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటా, నా మర్రాలు ఏం చేయక. అమ్మా! కూర్చోవే. ఏయ్, నన్ను కాదని మరొకని చేసుకుంటావా? ఏయ్, ఎవడైనా అడుగు ముందుకేసాడో బైక్ పోతాడు. ఏయ్ భజంత్రిలో వాయించండి. ఏయ్ కూర్చోండి. మంత్రాలు చదవండి. తాళి మొత్తం. ఆగు. నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను 100 తాళిబొట్లు కడతాను. నీచుడా, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే ఇది పెళ్లి అవుతురా? ఎందుకు కాదు? ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా, భజంత్రీలు మోగుతుండగా నేను నీకు ఈ తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని, నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలో ఒక్కడు దీన్ని పెళ్ళంటాడా? ఒక్కడైనా దీన్ని పెళ్ళని ఒప్పుకుంటాడా? ఒక్కడైనా ఈ పెళ్లికి 4 అక్షంతలు వేస్తాడా? రేయ్, అక్షంతలు వేయండ్రా. భయపెట్టి బలవంతంగా అక్షంతలు వేయిస్తే అది ఆశీర్వచనం కాదు, మనస్ఫూర్తిగా వెయ్యాలి. చూడు చూడు, వీళ్ళలో ఒక్కరి చేతైనా దీవెనలు అందుకోగలవా? మనస్ఫూర్తిగా 4 అక్షంతలు వేయించుకోగలవా? విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదు, కానీ మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి. అన్న తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఊరుకోవా, పెళ్లి కొడుకు అన్న తర్వాత ఆ మాత్రం సిగ్గుపడ్డా ఏంటి? ఏంట్రా ఇది? ఇంత గ్రాండ్ గా శోభనానికి వస్తే హారతలిచ్చి రిసీవ్ చేసుకోకుండా అమ్మా బాబులు ఒకేసారి చచ్చినట్టు అలా ఏడుపు మొహాలు వేసుకుని కూర్చున్నారంట. ముసలోళ్ళు కదా, తాపిగా కూర్చొని ఫస్ట్ నైట్ ఫ్లాష్ బ్యాక్లు గుర్తు తెచ్చుకుంటున్నారేమో. సరే సరే, వెళ్ళి శోభనానికి ఏర్పాట్లు చేయండి. నీ చూడా, నీ బతుకుతోడు శోభనం కావాలరా? రాంగ్ డైలాగులు వద్దు, మర్డర్లు అయిపోతాయి. క్షమించండి, చాదస్తం కొద్దీ మా తాతయ్య నోరు జారాను. పెళ్ళంటూ జరిగాక శోభనం జరగకుండా ఎలా ఉంటుంది? నేను 2 నిమిషాలు రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరెళ్ళి ఆ గదిలో కూర్చోండి. అన్ను 3 ముళ్ళు పడ్డాక వదిన లైన్ లో పడిపోయింది.
లేట్ ఎందుకు వెళ్ళి లైట్ ఆర్పేసుకో. అయ్యో వీడికి మ్యారేజ్ ఎక్కువ అనుకుంటే శోభనం కూడానా? వెరీ గుడ్, బాగానే డెకరేట్ చేసింది. ఏంటలా చూస్తున్నారు? నీ అందం అంత అందంగా ఉన్నానా? చాలా, అందుకే ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, నువ్వు శోభనానికి ఎన్ని కష్టాలు పెడతావో అని చాలా భయపడిపోయాను. ఇంత తొందరగా గ్రీన్ సిగ్నల్ ఇస్తావు అనుకోలేదు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ పాలు తాగండి, ఆ, ఆ ముచ్చటేదో చూసేద్దాం. చూసావా, మర్చిపోయాను. సహంపాలు నీకు ఇవ్వాలిగా, తీసుకో. నాకొద్దు. ఏ ఎంగిలి పాలనా? కాదు, విషం పాలని. విషం పాలా? అవును, ఆ పాలల్లో విషం కలిపాను. మరొక్క 10 నిమిషాల్లో నువ్వు చచ్చిపోతావు. మన మొదటి రాత్రి నీ చివరి రాత్రి. అరే గాలి సీసా ఖాళీ. ఇంకో బాటిల్ అందుకోరా. చాలా ఇప్పటికే ఓవరైందే. అరే తమ్ముడు, నీకు దండం పెడతాను, నన్ను ఆపొద్దురా. అన్న చేసుకోగా ఫస్ట్ టైం మ్యారేజ్ చేసింది, ఫస్ట్ నైట్ చేసుకున్నాడు కదా. ఈ పాటికి అన్న ఏం చేస్తుంటాడంట? ఒరే ఎర్రి మొహ, ఏం చేస్తాడంటరా? మల్లెపూలు మణికట్టుకు మడిసి కట్టుకొని మంచి మూడ్లోకి వెళ్ళిపోయి పలకరమని పట్టా తెప్పిస్తాడంతే. ఆ తర్వాత నేను చెప్పరా నాకు సిగ్గు, చెప్పరా. నేను చెప్పరా నాకు సిగ్గు అంటే. భయపడకు, ఆ పాలల్లో విషం కలపలేదు. పేరుకి పెద్ద గూండావి రౌడీవి. నేను ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని. నేను తలుచుకుంటే నిన్ను 4 గోడల మధ్య 4 నిమిషాల్లో చంపగలను. కానీ నువ్వు పెట్టుకున్న పేరు మీదున్న గౌరవంతో చంపకుండా వదిలేస్తున్నాను. నువ్వు బలవంతంగా తాళి కట్టావు గాని కాపురం చేయలేవు. ఒకవేళ చెయ్యాలని ప్రయత్నిస్తే నీ చెయ్యి నా ఒంటి మీద పడిన మరుక్షణం చేస్తాను. అంత మాట అనుకో భారతి, నేను రౌడీని, గూండాని, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. Shut up. ప్రేమ, ప్రేమించడానికి హృదయం ఉండాలి, ప్రేమించబట్టానికి వ్యక్తిత్వం ఉండాలి. అవి లేని నిన్ను ఏం చూసి ప్రేమించమంటావు? దొంగతనాలా, దోపిడీలా, రౌడీయిజమా, గుండాయిజమా? ఏం చూసి ప్రేమించమంటావు? రేపెవరైనా నీ మొగుడేం చేస్తున్నాడే అని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడను, బ్యాంకులో పనిచేస్తున్నాడను, కనీసం మున్సిపాలిటీలో చెత్త ఊడుస్తున్నాడనో గర్వంగా చెప్పుకునే అదృష్టం కూడా నాకు లేదు. నేను ఎలా ప్రేమించమంటావు? ఏం చూసుకున్నా మొగుడు అనుకోమంటావు? నీకు ఇష్టం లేకపోతే ఆ పనుల్ని మానేస్తాను, ఇక నుంచి మంచి పనులే చేస్తాను. మంచా? అసలు దాని అర్థం తెలుసా నీకు? రాక్షసంగా నా మెళ్ళ 3 ముళ్ళు వేయగలిగావు. జీవితంలో ఎప్పుడైనా 3 మంచి పనులు చేయగలిగావా? చెప్పు, 3 మంచి పనులు చెప్పు. నిన్ను మనిషిగా అంగీకరిస్తాను, భర్తగా ఆహ్వానిస్తాను. అంటే 3 మంచి పనులు చేసే వరకు నో హస్బెండ్ నో బెడ్ అన్నదన్నమాట. ఆవిడెవరో ఆయన ఎవరికో పెట్టినట్టు ఏ కండిషన్ అన్నా? అదంతా నాకు తెలియదు, కానీ ముందు నేను చేసిన 3 మంచి పనులు ఏమిటో చెప్పండి. 3 మంచి పనులు ఆ, నువ్వు చేస్తున్నాయి అంతేనా? అంతేరా. 1 1 2 3 3 2 1 మంచి పనులు. 3 1 3 అమ్ముడే కదా. అదే అంటే 1 2 3 మంచి పనులు అంతే కదా. అంటే ఇప్పుడు అరే ఓ పని చేయరా, నువ్వు 1 చెప్పు, నేను 2 3 గుర్తు చేసుకొని చెప్తా. గుర్తు చేసుకుని చెప్పాలంటే ఇంతకు ముందు మనం చేసి ఉండాలి కదా. అంటే ఇప్పటి వరకు నేను ఒక్క మంచి పని కూడా చేయలేదా? చేస్తే నీకు గుర్తొచ్చేది కదా. అందుక అలాంటి ఫిట్టింగ్ పెట్టింది. డోంట్ వరీ అన్న, ఆ. నువ్వు 2 పెగలేసి పడుకో. ఉమ్. తెల్లవారిన తర్వాత నీ చేత 3 మంచి పనులు చేయించి అక్కడ పంపించే బాధ్యత మాది. వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళిపోనా వెళ్ళు. అన్నా అన్నా లేనా లేనా లే. ఏంట్రా? 3 మంచి పనులు రెడీ. త్వరగా చేసే చదువు దగ్గరికి వెళ్తే అదే. ఏంట్రా ఇది? ఇదిగా దీన్ని ఆవు అంటారు, దాన్ని కుక్క అంటారు, ఈ అగ్గిపెట్లో ఉన్నదాన్ని చీమ అంటారు. నిన్ను వెధవా అంట. ఇది నాకు తెలీదా? ఇవన్నీ ఎందుకు తెచ్చారు? ఎందుకు తెచ్చారంట అంటున్నా? 3 మంచి పనులు చేయడానికి 3 పార్టీలు తెచ్చాం.
వీటితో మంచి పని ఏంట్రా? అదేంటన్నా ఏం చెప్పినా పూర్తిగా ప్రతిదాన్ని సీరియస్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు ఈ పంచదార తీసుకుని ఈ చెవకేసావనుకో ఓ మంచి పని ఆడు అయిపోతుంది. ఫోటో తెస్తాడు. ఈ బిస్కెట్ తీసుకుని ఆ కుక్కకేసావనుకో 2 మంచి పనులు ఆడు ఫోటో అయిపోతాయి. తెస్తాడు. ఈ గడ్డి ఉందన్నా ఇది తీసుకెళ్లి ఆ అవకాశం 3 మంచి పనులు అయిపోతాయి. మంచి పనులంటే ఇవి కాదురా సన్నాసులారా. మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలంట, 10 మంది చెప్పుకోవాలంట. ఓహో ఆ టైపు మంచి పనులా? ఆ, దొరికింది. ఆహా ఆ బ్రహ్మాండమైన ఏడుపు చూస్తుంటే ఇదేదో చాలా మంచి పని అయ్యేటట్టుందన్నా. ఏడుపు మంచి పని ఏంట్రా? ఆవేశపడకన్నా ఆవిడ ఎందుకు ఏడుస్తుందో కనుక్కుని కన్నీరు తుడిచావనుకో మంచి పని అవుతుంది కదా. నిజమే రోయ్. నిజమేరో నోట్లో వేసుకుంటావు పదన్నా. ఆగమా ఆగు ఆగు ఆగమా ఆగు ఆగు ఆగు, ఆగు ఆగు, తల్లి, ఆగు. నువ్వెందుకు ఏడుస్తున్నావో, నీకు వచ్చిన కష్టం ఏంటో మనకు చెప్పుకో. ఏం చెప్పమంటావు బాబు? మొగుడన్న వెదవ పగలంత ఎక్కడ చచ్చినా రాత్రులు కొంపలో చస్తే హారతి సంతోషపడుతుంది. అంటే మీ ఆయన నైట్ డ్యూటీ చేసి పగలింట్లో ఉంటున్నాడు అన్నమాట. ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో చెప్పు, వెళ్ళి వానర్కి వార్నింగ్ ఇచ్చి డే డ్యూటీకి షిఫ్ట్ చేయించేస్తాం. మా దొంగ సచ్చినోడు నైట్ డ్యూటీలు చేసేది కంపెనీలోనో ఫ్యాక్టరీలోనో కాదు, మరి పక్కూర్లో. అక్కడ హంస మేడని ఒకటి తగలడిందంట, అందులో చిలకలున్నాయంట. ఆ హంస మేడలో చిలకలా? ఇదే విడ్డూరం. చిలకలంటే రామ చిలకలు కాదు, భావ చిలకలు. ఆ చిలకలా? చీకటి పడితే చాలు చిల్లరెట్టుకొని సెంటు కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆడితో పాటు పక్కింటోడు, ఎదిరింటోడు, వెనకింటోడు కూడా తగలడుతున్నారు. ఇప్పుడు నీ బాధ మీ ఆయన వెళ్తున్నందుకు కాదన్నమాట, మీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు వెళ్తున్నందుకు అన్నమాట. అది కాదయ్యా బాబు, అందరు కట్టుకట్టుకుని ఆ ఊరేళ్ళు చస్తున్నారని చెప్తున్నాను. ఓకే ఈ రోజు నుంచి మీ ఆయనే కాదు ఈ ఊళ్ళో ఎవరు కూడా వెళ్ళకుండా చేస్తాను. బాబా బాబు, ఈ ఒక్క మంచి పని చేస్తే మా వీధిలో ఆడోళ్ళంతా నీకు రుణపడి ఉంటాం. అలాగా నువ్వు వెళ్ళిపో చెప్తాను. వెళ్ళిపో. రే వాళ్ళ ఊరు వెళ్ళకుండా ఎలా ఆపుతాం రా? మరి అదే అరే మన ఊళ్ళో నీళ్లు దొరకలేదు అనుకోరా ఏం చేస్తాం? స్నానం చేయడం మానేస్తాం.